లింగములు. మనం రోజు ఎంతో మందితో పనిచేస్తాం లేదా మాట్లాడుతాం. ఇంట్లో మనం తల్లిదండ్రులతో, తోబుట్టువులతో నివసిస్తాం. బడిలో తోడి పిల్లలతో, టీచర్స్తో పనిచేస్తాం. వారు ఆడవారు లేదా మగవారు కావచ్చు. ఒక వ్యక్తి ఆడ లేక మగ అని తెలిపే పదాన్ని లింగము అంటారు. ఆడ మగ వారిని తెలిపే పదాలు తెలుసుకుందాం. ఒక పదం పేరు, వరుస లేదా గౌరవవాచకాన్ని బట్టి ఒక వ్యక్తి ఆడ లేక మగ అని తెలుసుకోవచ్చు. లింగమును పదాన్ని బట్టి గుర్తించడం నేర్చుకుందాం. ఆడవారిని సూచించే కొన్ని పదాలు: అమ్మాయి, ఆడపిల్ల, బాలిక, స్త్రీ. మగవారిని సూచించే కొన్ని పదాలు: అబ్బాయి, మగపిల్లాడు, బాలుడు, పురుషుడు. లింగమును పేరును బట్టి గుర్తించడం నేర్చుకుందాం. ఆడవారిని సూచించే కొన్ని పేర్లు: మల్లి, సుజాత, శ్రేయ, జాస్మిన్, బ్రెండా, లక్ష్మి. ఇవి కొన్ని ఆడవాళ్ల పేర్లు. మగవారిని సూచించే కొన్ని పేర్లు: ఆనంద్, జోసెఫ్, రవి, సోహెల్, ప్రసాద్, మోహన్. ఇవి కొన్ని మగవాళ్ల పేర్లు. లింగమును వరుసను బట్టి గుర్తించడం నేర్చుకుందాం. ఆడవారిని సూచించే వరుసలు: అమ్మ, చెల్లి, పిన్ని, అమ్మమ్మ. అక్క, వదిన, అత్త, నానమ్మ. ఇవి ఆడవారిని సూచించే వరుసలు. మగవారిని సూచించే వరుసలు: నాన్న, తమ్ముడు, బాబాయ్, తాత. అన్న, బావ, మామ, తాత. ఇవి మగవారిని సూచించే వరుసలు. లింగంను గౌరవవాచకంను బట్టి గుర్తించడం నేర్చుకుందాం. ఆడవారిని సూచించే గౌరవవాచకాలు: శ్రీమతి అంటే మిసెస్, కుమారి అంటే మిస్. మగవారిని సూచించే గౌరవవాచకాలు: శ్రీ అంటే మిస్టర్,